ప్రభుత్వ ఉపాధ్యాయుల హాజరును క్రమబద్ధీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ అటెండెన్స్ను ఉపాధ్యాయ వర్గాలు స్వాగతిస్తున్నాయి. కాకపోతే యాప్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించి మరికొన్ని సవరణలు చేయాలని సూచిస్తున్నాయి. ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ విధానంపై ప్రత్యేక కథనం. ప్రభుత్వ ఉపాధ్యాయులపై మచ్చగా ఉన్న హాజరు విధానంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించి హాజరు విధానం పగడ్బందీగా ఉండేలా సరికొత్త విధానాన్ని తీసుకువచ్చింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక యాప్ను అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకువచ్చింది. కొత్త విధానం ద్వారా ప్రతి ఉపాధ్యాయుడు ఉదయం 9 గంటలలోపు పాఠశాలకు వెళ్లి ఫోన్లోని యాప్ ద్వారా ఫోటో దిగి అటెండెన్స్ వేయాల్సి ఉంటుంది. తిరిగి పాఠశాలల పనివేళలు ముగిసిన అనంతరం మరోసారి యాప్ ద్వారా ఫోటో దిగి అటెండెన్స్ వేయాల్సి ఉంటుంది. అంటే పాఠశాలకు హాజరైనప్పుడు తిరిగి వెళ్లేటప్పుడు 2 సార్లు హాజరు వేసే విధానం ఉండడం వల్ల ఉపాధ్యాయులు తప్పనిసరిగా పాఠశాలలకు హాజరు కావాల్సి ఉంటుందని, తద్వారా ఎప్పుడు పడితే అప్పుడు రావడం, ఎప్పుడు పడితే అప్పుడు పోవడం వంటి పరిస్థితులు ఉండవని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా అటెండెన్స్ విధానం జీపీఎస్తో అనుసంధానమై ఉండడంతో పాఠశాల ఆవరణలో మాత్రమే అటెండెన్స్ నమోదవుతుంది. కాబట్టి ఉపాధ్యాయుడు పాఠశాలకు వస్తేనే హాజరు నమోదవుతుంది. ఎక్కడి నుండి పడితే అక్కడి నుండి తప్పుడు అటెండెన్స్ వేసే అవకాశం కూడా ఉండదు. ఉపాధ్యాయులు పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరైతే ఈ మేరకు విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన జరిగి పాఠశాల విద్య బలోపేతం అవుతుందని ఉపాధ్యాయ వర్గాలు కూడా అంగీకరిస్తున్నాయి. అయితే యాప్లో కొన్ని సాంకేతిక సమస్యలు, ఆచరణ సమస్యలు కూడా ఉన్నాయని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. మారుమూల గ్రామాలలో ఇంటర్నెట్ సరిగా పనిచేయదని, అలాంటి చోట ఉన్న పాఠశాలలోని ఉపాధ్యాయులు అటెండెన్స్ వేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనికి ప్రభుత్వం తగిన పరిష్కార మార్గం చూపాలని కోరుతున్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తి హాజరు నమోదు కాని పక్షంలో ప్రధానోపాధ్యాయుల ద్వారా హాజరు నమోదు చేసే విధానం కూడా తీసుకువస్తే అటెండెన్స్ వేసే విషయంలో ఉపాధ్యాయులకు ఇబ్బందులు తప్పుతాయని చెబుతున్నారు. అత్యవసర పరిస్థితులలో ఎవరైనా ఉపాధ్యాయులు డిప్యుటేషన్పై వెళ్లినప్పుడు వారి హాజరు ఎలా నమోదు చేస్తారో కూడా స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. అంతేకాకుండా ఏదైనా అనివార్య కారణాల వల్ల ఏదో ఒకసారి ఆలస్యంగా వెళ్లినప్పుడు యాప్ ద్వారా అటెండెన్స్ వేసే అవకాశం ఉండదని, దీంతో సుదూర ప్రాంతం నుండి వచ్చే ఉపాధ్యాయులకు ఇబ్బందులు తప్పవని, దీనిని దృష్టిలో ఉంచుకొని ఆలస్యమైనప్పుడు ప్రధానోపాధ్యాయుని ద్వారా హాజరు వేసే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఒక్కోసారి యాప్ ఆలస్యంగా స్పందిస్తుందని, దీంతో సకాలంలో అటెండెన్స్ వేయలేకపోతున్నారని, దీనికి పరిష్కారం చూపాలని, అంతేకాకుండా యాప్ ద్వారా సెలవు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కాకుండా ప్రధానోపాధ్యాయుడికి మాన్యువల్గా దరఖాస్తు చేసుకుంటే సదరు ప్రధానోపాధ్యాయుడు వారి సెలవులు యాప్ ద్వారా మంజూరు చేసేలా చూడాలని, ఇలా చేస్తే సెలవుల విధానంలో పారదర్శకత వస్తుందని చెబుతున్నారు. మొత్తంగా ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ అటెండెన్స్ విధానం పాఠశాల విద్యా వ్యవస్థకు మేలు చేకూరుస్తుందని భావిస్తున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎఫ్ఆర్ఎస్ విధానం అంటే ఏంటంటే ఉపాధ్యాయుడు పాఠశాలకు రాగానే 9 గంటలకు ఫేస్ యాప్ ద్వారా ఫోటో తీసుకోవాలా. మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు పాఠశాల సమయం ముగిసిన తర్వాత మళ్ళీ చెక్అవుట్ ద్వారా మళ్ళీ ఫోటో తీసుకొని అటెండెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని పిఆర్టీటీఎస్ సంఘం స్వాగతిస్తుంది. మేమేం వ్యతిరేకించడం లేదు. ఎందుకంటే మా ఉపాధ్యాయులంతా సమయానికి వెళ్ళేవాళ్ళే. ఎక్కడో ఒక దగ్గర ఏదైనా ఇబ్బందుల వల్ల పోకపోవచ్చు, కానీ దాదాపుగా ప్రతి ఉపాధ్యాయుడు సమయానికి పాఠశాలకు వెళ్ళడం, పాఠశాల సమయం పూర్తిగా పాఠశాలలో ఉండి పాఠశాల సమయం తర్వాతనే బయటికి వెళ్తారు. కాకపోతే ఏంటంటే ఇది పెట్టిన తర్వాత ఇంతకుముందేమో రిలాక్స్డ్గా పాఠశాలకు వెళ్ళేవారు, టైంకే వెళ్ళేవారు. కానీ ఈ ఫోటో యాప్ పెట్టిన తర్వాత కొంచెం టెన్షన్ ద్వారా వెళ్తామా వెళ్ళలేమా, మధ్యన ఏమైనా అవాంతరం ఏర్పడుతుందా, ఏదైనా అవాంతరం ఏర్పడితే పాఠశాలకు వెళ్ళిన తర్వాత టైంకి మనం ఆ ఫోటో యాప్లో ఎఫ్ఆర్ఎస్లో ఫోటో దిగకపోతే యాబ్సెంట్ పడుతుందనే ఒక ఆందోళన ఉపాధ్యాయుల్లో నెలకొన్నది. దీనిలో భాగంగా మేము మా సంఘం ద్వారా సూచించే సవరణలు ఏంటంటే ప్రతిరోజు ఒక నెలలో ప్రతి ఉపాధ్యాయుడికి ఉదయం పూట లేట్ పర్మిషన్ ఒక 5 ఉండాలి నెలకి. అదేవిధంగా సాయంత్రం పూట ఏదైనా ఎమర్జెన్సీ హెల్త్ బాగాలేకున్నా వెళ్ళేటప్పుడు కూడా 1 గంట సమయం ముందుగా వెళ్ళడానికి ఎర్లీ పర్మిషన్ కూడా పాఠశాల నుంచి చెక్అవుట్ కావడానికి ఈ యాప్లో ప్రవేశపెట్టాలి. అదేవిధంగా టెక్నికల్ సమస్యలు దాంట్లో కొంచెం వస్తూ ఉన్నాయి. కొన్ని స్కూళ్ళల్లో పాఠశాలకు రాకుండా పాఠశాల బయట ఉన్న ప్రాంతాలలో కూడా యాప్ పనిచేస్తూ ఉంది. కొన్ని స్కూళ్ళలోనేమో
బయట ఉండి ఫోటో తీస్తే రావట్లేదు, మీరు ఎక్కడ మీ జీపీఎస్కి సంబంధించిన ప్రదేశంలో లేరు, దానికి ఇంత దూరంలో ఉన్నారని చూపిస్తూ ఉంది. ఇటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్. అదేవిధంగా ఫోటో తీసేటప్పుడు కూడా యాప్ తొందరగా ఓపెన్ కావట్లేదు. ఓపెన్ కాకపోవడం వల్ల ఆ టైంకి ఇన్ టైంలో చెక్-ఇన్ కాలేకపోతారు. అది ఉపాధ్యాయుని తప్పు కాదు, అది టెక్నికల్ ప్రాబ్లం వల్ల వచ్చే తప్పు. కాబట్టి ఇటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎరేజ్ కాకుండా దాన్ని సవరించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా దాంట్లో ఇంకొక సమస్య ఏంటంటే ప్రతి ఉపాధ్యాయుడు దాంట్లో లీవ్కి అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ లీవ్ అప్లై చేసిన తర్వాత ఆ లీవ్ అప్రూవల్ హెడ్ మాస్టర్ చేయాలి. హెడ్ మాస్టర్ చేసిన తర్వాత అక్కడి నుంచి అప్రూవలే రావాలి. ఆ విధంగా కాకుండా మాన్యువల్గా లీవ్ అప్లై చేసుకునేట్టుగా, ఆ యాప్ ద్వారా కాకుండా మాన్యువల్గా లీవ్ అప్లై చేసుకునేటట్టు, దాని తర్వాత ఉపాధ్యాయుడు దాంట్లో ప్రధాన ఉపాధ్యాయులు ఆ యాప్లో నమోదు చేసే విధంగా సవరణ తీసుకురావాలి. అదేవిధంగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఉన్నటువంటి రికగ్నైజ్డ్ ఉపాధ్యాయుల ప్రెసిడెంట్ సెక్రటరీలకు 21 days స్పెషల్ సీఎల్స్ ఉంటాయి, యూసీఎల్స్. ఆ యూసీఎల్కి సంబంధించిన ఆప్షన్ కూడా ఆ యాప్లో ప్రవేశపెట్టాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ సవరణలు చేసినట్లయితే మా PRTTS ఈ FRS యాప్ని స్వాగతిస్తుంది. FRS గురించి చెప్పాలంటే గత 2 ఏళ్ల నుంచే విద్యార్థులకు FRS ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ అమలవుతూ ఉంది. దాంతోపాటు ఈ సంవత్సరం మరి స్టాఫ్కు కూడా, టీచర్లకు కూడా ఈ FRSని పెట్టడం జరిగింది. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వ టీచర్ల మీద ఉన్నటువంటి అపోహలన్నీ కూడా తొలిపోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకనంటే పాఠశాలకు సరిగ్గా పోరనేటువంటి అపవాదు ఉన్నది. ఈ అపవాదు తొలిపోవాలనంటే FRS అనేది వచ్చింది. దానివల్ల కరెక్ట్ టైం పోయి కరెక్ట్ 9 గంటలకే పోయి 4 గంటల దాకా పాఠశాలలో ఉండడం వల్ల ఈ అపవాదుతోడి ప్రభుత్వ పాఠశాలలో బాగుపడేటువంటి అవకాశం ఏర్పడింది. దాంతోపాటు విద్యార్థులకు గుణాత్మకమైనటువంటి విద్య వచ్చే అవకాశం ఉంది. ఒకసారి చెక్-ఇన్ అయిన తర్వాత చెక్అవుట్ కూడా కావాల్సినటువంటి అవసరం ఉంది. చెక్అవుట్ అయ్యే టైం కూడా దాంట్లో పడుతుంది. కాబట్టి ఎక్కడ పోయినా కూడా మళ్ళీ అక్కడికి రావాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఒకసారి పాఠశాలకు వచ్చినటువంటి ఉపాధ్యాయుడు మళ్ళీ బయటకు పోయేటువంటి అవకాశం లేదు. దానివల్ల ఈ ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా బాగుపడి ప్రభుత్వ పాఠశాలలు రాబోయే కాలంలో కలకల్లాడతాయని అనుకుంటున్నాం. ఆ విధంగా ఉపాధ్యాయులు కూడా ఇప్పటికి చాలా మండలాల్లో ఉపాధ్యాయులు చాలా మంచిగా రెగ్యులర్గానే పోతున్నారు. కొన్ని మండలాల్లో అక్కడక్కడ ఉన్నటువంటి అపోహల వల్ల ఈ 90% ఉపాధ్యాయులకు చెడు పేరు అనేది వస్తుంది. ఈ FRS అనేది ఒక ఉపాధ్యాయులకే కాదు, అన్ని డిపార్ట్మెంట్లకు వస్తుంది. ఇప్పటికీ 4-5 డిపార్ట్మెంట్లలో ఆల్రెడీ అవుతుంది, సెక్రటరియట్లో కూడా అవుతుంది. అందులో భాగంగానే మా విద్యాశాఖకు కూడా వచ్చింది. దీన్ని మేము యూట్యూబ్ సంఘాన ఆహ్వానిస్తున్నాం. ఆగస్టు 1 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో FRS అంటే ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా ముఖ గుర్తింపు హాజరు అనే విధానం ద్వారా పాఠశాలలో ఉపాధ్యాయుల యొక్క హాజరుని నమోదు చేయడం జరుగుతుంది. అంటే పాఠశాలకు మరి ఉదయం 9 గంటలలోపు చేరుకొని స్వీయ సెల్ ఫోన్లో మరి ముఖాన్ని చూపిస్తూ హాజరు నమోదు చేయవలసి ఉంటుంది. అదే రకంగా మరి పాఠశాల సమయం అయిపోయిన తర్వాత ప్రైమరీ స్కూళ్ళకు 4 గంటల తర్వాత, హై స్కూళ్ళకు 4:15 తర్వాత అదే ఫోన్లో మళ్ళీ మరి ముఖాన్ని చూపిస్తూ హాజరు వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధానం అనేది పూర్తిగా సాంకేతిక పైన ఆధారపడి మరి బడి సమయం ఏదైతే ఉందో ఆ సమయం లోపల మరి ఉపాధ్యాయులు పాఠశాలనే ఉండవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. తద్వారా ఏంటంటే ప్రభుత్వ బడులకు వచ్చేటువంటి పేద విద్యార్థుల యొక్క మరి విద్యా సామర్థ్యాలు మెరుగుపడటానికి వచ్చినటువంటి ఉపాధ్యాయుడు పాఠశాలని ఉండేలాగా మరి ఈ యాప్ ద్వారా మరి వీలవుతుంది. నిజం చెప్పాలంటే మరి ఒకరో ఇద్దరో చేసేటటువంటి తప్పుల వలన మొత్తం విద్యారంగ వ్యవస్థకే మరి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఈ విధానం ద్వారా ప్రతి ఉపాధ్యాయుడు పాఠశాల సమయానికి చేరుకొని హాజరుని నమోదు చేసి మరి పాఠశాలలో ఉండవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఇది ప్రభుత్వ విద్యారంగానికి చాలా మంచిది. మేము తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘ పక్షాన దీన్ని పూర్తిగా స్వాగతిస్తున్నాం. అయితే పైలట్ ప్రాజెక్టు ద్వారా గతంలో మరి ఒక జిల్లాలో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత విజయవంతమైన తర్వాతనే మరి రాష్ట్రమంతటా కూడా దీన్ని వర్తింపజేస్తున్నారు. అయినా సరే ఇప్పటికీ కూడా మరి దాదాపుగా ఒక 10 రోజులు మరి FRS ద్వారా హాజరు నమోదు జరుగుతున్నా కానీ మరి వీటిలో కొన్ని చిన్న
లోపాలైతే ఉన్నాయి. వాటిని సరిదిద్దవలసినటువంటి అవసరం ఉంది. ముందుగా ఈ జియో ట్యాగ్ ఉందా లేదా అనే ఒక క్లారిటీ కూడా రావట్లేదు. ఎందుకంటే పాఠశాల పరిసర ప్రాంతాల్లో అంటే దాదాపు 200 మీటర్ల దూరంలో మరి హాజరు నమోదు చేయవలసి అంటే ట్యాగ్ ఉంటే మాత్రం ఆ లోపలనే పాఠశాల పరిసర ప్రాంతాల్లోనే మరి నమోదు అవుతుంది. నిజంగా మరి ఫస్ట్ ఉన్నట్టు అనిపించింది, తర్వాత మరి దూరం పోయినా కానీ ఇది హాజరు నమోదు అవుతున్నట్టు కొంతమంది ఉపాధ్యాయులు చెప్తూ ఉన్నారు. మరి పాఠశాల పరిసర ప్రాంతాల్లో నమోదయ్యేలాగా చూడాలి. రెండవది ఏంటంటే మరి చాలా వరకు చాలా పాఠశాలలో ఇంటీరియర్ పాఠశాలల్లో మరి సిగ్నల్ లోపాల వల్ల హాజరు నమోదు అయ్యే పరిస్థితి ఉండదు. కాబట్టి మరి సిగ్నల్స్ మెరుగ్గా ఉంచేలాగా మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల సిగ్నల్ వల్ల హాజరు నమోదు కాకపోతే ఉపాధ్యాయులు టెన్షన్ పడేటటువంటి అవసరం ఉంది. కాబట్టి తద్వారా వారి పై అధికారులకు అంటే హెడ్ మాస్టర్కి కానీ లేకపోతే పై అధికారికి కానీ ఆ విషయాన్ని తెలియజేసి హాజరు నమోదు చేసుకునేటటువంటి పరిస్థితి ఉండాలి. మరి అలాగే ఈ తాత్కాలికంగా ఎవరైనా ఉపాధ్యాయులు పక్క స్కూల్కి కానీ లేదా అధికారులు చెప్పినటువంటి మాటకు మరి డెప్యుటేషన్ మీద 1-2 రోజులు పోయినట్లయితే మరి వారి యొక్క హాజరు పరిస్థితి ఏందో కూడా ఒకసారి చూడాలి. ఏదేమైనా కానీ పాఠశాలకు వచ్చే సమయంలో మరి ఉపాధ్యాయులు ఎవరైనా మరి అనుకోని కారణాల రీత్యా చిన్న ప్రమాదాలు జరిగి 1 గంట అరగంట సమయం లేట్ అయితే మరి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని హాజరు నమోదు చేసేటటువంటి అధికారము మరి వారి యొక్క హెడ్ మాస్టర్లకు కానీ ఎంఈఓలకు కానీ ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా చిన్న లోపాలే ఇవి, వీటన్నిటిని కూడా తీసేసి మరి పగడ్బందీగా ఎఫ్ఆర్ఎస్ ద్వారా హాజరు నమోదు చేసినట్లయితే ప్రభుత్వ విద్యారంగానికి ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం. దీన్ని పూర్తిగా మేము తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘ పక్షాన స్వాగతిస్తున్నాము. ధన్యవాదాలు. ఆగస్టు 1వ తారీఖు నుండి ప్రభుత్వం తీసుకున్న ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ ఉపాధ్యాయులకు ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ తీసుకోవడం జరిగింది. దాన్ని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరపున స్వాగతిస్తున్నాం. అంటే ఏదైనా మార్పులు మనము విద్యార్థుల హాజరు పెంచడానికి ప్రభుత్వ పాఠశాల పర్యవేక్షణలో భాగంగా ఉపాధ్యాయులు కూడా ఆ దిశలోనే కృషి చేస్తారు. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నప్పుడే ఉపాధ్యాయులకు కూడా వారి యొక్క పోస్టులు ఉంటాయి. కాబట్టి అంతకుముందు ఇప్పుడు ఏ స్కీము వచ్చినా రాకున్నా కానీ ఉపాధ్యాయులు మాత్రం ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి కృషి చేయాల్సిందే. ఆ భాగంగానే చేస్తూ ఇటీవల ఈవినింగ్ క్లాసులు కూడా ఇంకొక 1 అవర్ ఎక్కువ తీసుకునే ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. అయితే ప్రభుత్వం దీన్ని ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ అని అంటే ఉపాధ్యాయుల హాజరు పెంచడానికి ఈ ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ అనేది తీసుకొచ్చింది. కాబట్టి దీన్ని స్వాగతిస్తూనే అయితే ఎఫ్ఆర్ఎస్ సిస్టంలో కూడా కొన్ని దిక్కులో సాంకేతిక లోపం వల్ల అక్కడ ఏమవుతుందంటే కొన్ని దగ్గర సిగ్నల్స్ రాక ప్రాబ్లం అవుతుంది. కాబట్టి దాన్ని యాప్ను కూడా అప్డేట్ చేసి ఏదైతే టైమింగ్ ప్రకారము 9 గంటల నుంచి లోపు ఉండి మళ్ళీ తర్వాత 4:15 తర్వాత ఎట్లా ఉన్నదో ఆ సిస్టమ్నే ఫాలో అవుతూ దాన్ని ఏమైనా సాంకేతిక లోపాలు వస్తే సవరిస్తూ దీన్ని పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని మరొకసారి డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ సంఘంగా ఎఫ్ఆర్ఎస్ను మేము స్వాగతిస్తున్నాం. మా ఉపాధ్యాయులు ఉన్నటువంటి సెలవుల విషయంలో కానివ్వండి, హాజరు విషయంలో కానీ ఇది పారదర్శకతను నిరూపిస్తుంది. అందుకనే మనం యూటీఎఫ్ సంఘంగా దీన్ని స్వాగతిస్తున్నాం. అయితే గ్రామీణ ప్రాంతాలలో కొంత నెట్వర్క్ సమస్యలు అనేవి ఉన్నవి. వాటిని ప్రభుత్వం అధిగమించాల్సిందిగా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.